తెలంగాణ రాష్ట్రంలో గత 20వ తారీఖు నుంచి ఈ హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఈ హీట్ వేవ్ పరిస్థితులు గత 5-6 రోజులు బట్టి కూడా కంటిన్యూ అవుతున్నాయి. రాగల 3 రోజుల వరకు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్స్ అనేవి ప్రస్తుతము ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో 41 నుంచి 46 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఇంతకంటే మనం రైజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఇదే స్థాయిలో మరొక 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒకే ప్రాంతంలో ఈ హీట్ వేవ్ కండిషన్స్ 5-6 రోజులు తరబడి కంటిన్యూ అయినట్టయితే అది ప్రజారోగ్యం మీద మనకి సివియర్ హీట్ వేవ్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ హీట్ వేవ్ కి ఎటువంటి ప్రభావం ఉంటుందో అటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఇలా కంటిన్యూ అవుతున్నందున మనం కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది నిన్నటి నుంచి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈ తూర్పు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, నల్గొండ ఈ ప్రాంతంలో ఈ రోజు రేపు కూడా ఇంచుమించుగా రెడ్ అలర్ట్ ఉంటుంది. మిగిలిన ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ప్రస్తుతం 42 డిగ్రీలు పైబడి టెంపరేచర్, 42 నుంచి 43.5 డిగ్రీల వరకు సిటీలో వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి రాష్ట్రంలో కొంచెం మధ్యాహ్న సమయంలో క్యూములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాల నుంచి స్టార్ట్ అయ్యి ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్ అలాగే సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు, రేపు ఎల్లుండి అయితే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో, ఉత్తర తెలంగాణలోని 5-6 జిల్లాలను మినహాయిస్తే మిగిలిన చాలా జిల్లాల్లో, ఈ తూర్పు తెలంగాణలోని తీవ్ర హీట్ వేవ్ కి గురవుతున్న జిల్లాల్లో కూడా రేపు, ఎల్లుండి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉన్నందున ఈ రోజు నుంచి 3-4 రోజుల తర్వాత మనకి టెంపరేచర్లు సిటీలో అయితే 40 డిగ్రీలకు దిగు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు నుంచి 4వ రోజుకి. అలాగే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 2-3 డిగ్రీలు టెంపరేచర్లు 4వ రోజుకి తగ్గే అవకాశం కనిపిస్తుంది.